ల్యాండ్ పూలింగ్ 2.0 ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్తు విస్తరణ కోసం మరో 44,000 ఎకరాల భూమిని సమీకరించాలని యోచిస్తోంది. అమరావతిలో మరో 44,676 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి పరిధిలో భూములు సేకరించనుంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2,000 ఎకరాలే. ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కే 4,000 ఎకరాల అవసరమవుతుంది. పెరుగుతున్న రాజధాని అవసరాలు, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ఫేజ్ 2 కింద భూసేకరణ ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెద్దపరిమిలో 9,919 ఎకరాలు, అమరావతి మండలం నిడుముక్కల, మోతడక, ఎండ్రాయి, వైకుంఠపురం, కర్లపూడిలో 12,838 ఎకరాలు, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 16,463 ఎకరాలు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. మంగళగిరి కాసాలో 4,492 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని కోసం అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల్లో 34,689 ఎకరాల్లో సిఆర్డీఏ ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేసింది. అమరావతి ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కు మధ్యలో ఈ భూసేకరణ చేశారు. ఈ భూముల్లో ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు రైల్వే లైన్ కోసం రైతులు, స్థానిక ప్రజల నుంచి ఇప్పటికే భూములు సేకరించారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధిలో భాగంగా మరో 44,000 ఎకరాల భూములు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు 2-3 రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ.